రైతులకు సమస్యాత్మకంగా పరిణమించిన పార్థేనియం కలుపు నిర్మూలనకు ఏటా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల నుంచి పరిశోధనా స్థానాల వరకు అందరికీ చైతన్యం కలిగిస్తూ పార్థేనియం నివారణపై అవగాహన పెంచుతున్నారు. ఈ ఏడాది సైతం 19వ జాతీయ వారోత్సవం సందర్భంగా ఆగస్టు 16 నుంచి 22వ తేదీ వరకు ఈ వారోత్సవాలు జరిగాయి. రైతులే కాకుండా విద్యార్థులు, పౌరులు, సామాన్య ప్రజానీకం అంతా కలిసి ఈ కలుపు మొక్క నివారణను ఒక సామాజిక బాధ్యతగా భావించి నిర్మూలన చేపట్టాలంటూ గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సమస్యాత్మక కలుపు మొక్కైనటువంటి వయ్యారి భామ నిర్మూలించుకోవడానికి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి వారు ప్రతి సంవత్సరము వయ్యారి భామ మీద అవగాహన కలిగించడానికి పార్థేనియం అవేర్నెస్ వీక్ అని గత 19 సంవత్సరాలు, ఇది 19వ పార్థేనియం అవేర్నెస్ వీక్ చేపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు మరియు ప్రజలందరికీ సామాజికంగా కలుపు మొక్క చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ కలుపు మొక్క మీద అవగాహన కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వీటిని నిర్మూలించడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వీటి వ్యాప్తి పంట పొలాల్లోనే కాకుండా రోడ్ల వెంబడి, తర్వాత పొలం గట్ల మీద, కాలువ గట్ల మీద, తర్వాత మురుగు కాలువల గట్ల మీద, బంజరు భూముల్లో విస్తారంగా వ్యాపించి ఉంది. ఈ వయ్యారి భామ కలుపు మొక్కను 1950వ సంవత్సరంలో మనకి గోధుమలో దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో పాటు వచ్చి ముఖ్యంగా ఇది అంతటా వ్యాపించింది. దాదాపు 35 మిలియన్ హెక్టార్లలో ప్రస్తుతం ఇది వ్యవసాయ మరియు వ్యవసాయేతర భూములలో వ్యాపించి ఉంది. ఎక్కువ విత్తనోత్పత్తి చేయగలుగుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒక మొక్క నుంచి 5 నుంచి 25,000 విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ పరిస్థితులు కనుక అనుకూలిస్తే లక్షల సంఖ్యలో విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. అట్లాగే ఈ మొక్క 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తు పెరిగి కాండం మీదంతా నూగుండి తెల్లటి పువ్వులు పూస్తూ ఒక బంతి మొక్కని పోలినట్టుగా ఉంటుంది. వీటి యొక్క విత్తనాలు చాలా తక్కువ బరువు కలిగి ఉండడం వల్ల గాలిలో చాలా ఈజీగా ప్రయాణించి గాలి ద్వారా, నీటి ద్వారా మరియు మనుషుల నడవడం, జంతువులు తిరిగినప్పుడు అట్లా వేరువేరు మార్గాల ద్వారా విత్తనాన్ని వ్యాపించుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి సమస్యాత్మక కలుపు మొక్కలను నిర్మూలించాలంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఇది అందరి ప్రజల యొక్క అవగాహనతో సామూహికంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కళ్ళు మున్సిపాలిటీల్లోనూ, స్కూల్స్లోనూ, తర్వాత కేవీకేల్లోనూ అన్నిట్లోనూ కూడా సాధ్యమైనంత వరకు ఈ కలుపు మొక్కని నిర్మూలించడానికి ప్రయత్నించాలి. 4 నెలలు దీని జీవితకాలం ఉంటుంది. జూలై, ఆగస్టు మాసాల్లో ఎక్కువగా పుష్పించడం జరిగి ప్రబలుతూ ఉంటుంది. కాబట్టి పుష్పించడానికి ముందే దీన్ని నిర్మూలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ మొక్కని సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా నిర్మూలించాలి. అట్లాగే అన్ని కలుపు మొక్కలు చేసినట్టుగానే వీటిని వేసవి కాలంలో వీటిని లోతు దుక్కులు అట్లాంటి దున్ని నిర్మూలించటము, పుష్పించక ముందే కనుక మనం కోసినట్లయితే దాన్ని కంపోస్ట్గా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పుష్పించిన తర్వాత మాత్రం దీన్ని కంపోస్ట్కి చేయకూడదు. ఎందుకంటే అది మరలా దాన్ని మనం పొలాల్లో వేసుకున్నప్పుడు మళ్ళీ ఈ విత్తనం వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి దీనిని ఏదైనా కానీ శాఖీ దశలో మాత్రం దీన్ని రిమూవ్ చేస్తే మనం దాన్ని కంపోస్ట్ ఎరువుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి దీనికి కలుపు మందులు ఏమిటంటే పంట పొలాల్లో ఈ కలుపు మొక్క ఉన్నప్పుడు నిర్దేశించిన కలుపు మొక్కలు మనకి వెడల్పాకు మొక్కల్ని కంట్రోల్ చేయడానికి ఏ కలుపు మందులు అయితే సూట్ అవుతాయో అవన్నీ కూడా పనిచేస్తాయి. కాకపోతే బీడు భూముల్లో, తర్వాత ఎక్కడైనా సాగు చేయని భూముల్లో, ఖాళీ ప్రదేశాల్లో అట్లాంటి చోట వచ్చినప్పుడు మాత్రం దీని నిర్మూలనకి 2,4-D సోడియం సాల్ట్ అనేదాన్ని లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున వాడుకోవచ్చు. దీనికి అలిలోపతిక్ ఎఫెక్ట్ అని ఉంటుంది. దీనివల్ల ఏమిటంటే దీనిలో ఒక పార్థినిన్ అనే కెమికల్ ఉండడం వల్ల వర్షం పడినప్పుడు ఆ కెమికల్ మొక్కలో నుంచి భూమిలోనికి చేరి చుట్టుపక్కల ఎటువంటి కలుపు మొక్కలను కూడా మొలకెత్తనివ్వకుండా చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి కలుపు మొక్కలు ఉండడం వల్ల వేరే మొక్కలు ఏవి కూడా మొలవు. కాబట్టి దీన్ని సమూలంగా నిర్మూలించడానికి వేరే కలుపు మొక్కలైనటువంటి కేషియా టోరా మరియు కేషియా పెర్నీషియా అనే మొక్క కూడా ఆ విత్తనాలను వెదజల్లితే ఈ మొక్కని అవి రానివ్వకుండా చేస్తాయి. వాటితో పాటుగా బంతి చెట్లు అంటే టాజిటస్ స్పీషీస్ కూడా విత్తనాలను కూడా మనం వెదజల్లినట్లయితే ఈ మొక్కను రానివ్వకుండా చూస్తాయి. కాబట్టి ఇంతేకాకుండా ఒక పెంకు పెరుగు అంటే జైగోగ్రామా స్పీషీస్ అనే ఒక పెంకు పురుగు కూడా ఉంటుంది.
దానిని కూడా ఉపయోగించి అది చాలా స్లో ప్రాసెస్లో పార్థీనియం మొక్కని తింటూ ఉంటుంది. వాటిని కూడా రిలీజ్ చేసినందువల్ల కూడా సత్ఫలితాలు సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్థీనియం కలుపు మొక్క వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కాల్చినప్పుడు వీటి నుంచి వచ్చే పొగను పీలిస్తే ఆస్తమా వ్యాధులు వస్తాయి. ఎన్నో అలర్జీలు, స్కిన్కి సంబంధించిన ఎలర్జీసు, కళ్ళకి సంబంధించిన ఎలర్జీసు, అనేక అనారోగ్య సమస్యలకి ఈ పార్థీనియం మొక్క కారణమవుతుంది. కాబట్టి దీన్ని సమూలంగా నిర్మూలించుకొని అందరికీ మంచి సామాజిక ఆరోగ్యాన్ని కల్పించాల్సిన అవసరము ప్రజల మీద, ప్రభుత్వం మీద మరియు అందరి మీద, పౌరులందరి మీద ఉంది. కాబట్టి ఈ అవగాహన వారోత్సవం అని ప్రతి సంవత్సరము 16 నుంచి 22వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో మరింతమంది అందరూ తెలుసుకొని ఈ మొక్క పార్థీనియం వయారిబామ కలుపు మొక్క యొక్క దుష్ప్రభావాలను అందరికీ తెలియజేసి ఆ మొక్కని ఎక్కడున్నా కూడా తీసివేసేట దానికి ఎవరికి తోచినట్లు వారు కృషి చేయాలని తెలియజేస్తున్నాను.